ప్రియమైన దేవుని సంగమా, ప్రభునామమున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరూ గడిచిన వారం నుంచి ఈ వారం వరకు క్షేమంగా ఉన్నారా? అందరూ క్షేమంగా ప్రభువులో ఉన్నారని నేను తలంచుకొనుచున్నాను. ఎందుకంటే ప్రతి వారి ఆత్మలు రక్షించబడాలని, ప్రతి కుటుంబం కూడా దేవునిలో నడిపించబడాలని, ప్రతి కుటుంబం కూడా ఆయు ఆరోగ్యములతో ఉండాలని దేవుని సేవకులుగా మేము ఎప్పుడూ ప్రార్థన చేస్తుంటాం. ఈరోజు ఈ ఆదివారం దినమున మనం నేర్చుకుంటున్నటువంటి అంశము దేవుని కొరకై తప్పించేటువంటి ప్రాణం. దేవుని కొరకై తప్పించేటువంటి ప్రాణం. చూడండి, మన ప్రాణము దేని కొరకు తపన పడుతుంది, దేని కొరకు మన ప్రాణము ముందుకు పోతుంది. ఈ లోకంలో ఒక్కొక్కరు ఒక్కొక్క దానికోసము పాకులాడుతూ ప్రయాసపడుతూ ఉంటారు. కానీ దేవుని కొరకై తప్పించేటువంటి ప్రాణంగా ఎవరున్నారు అని చూస్తే కీర్తనలు 63వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దావీదు దేవుని యందు భయభక్తులు గలవాడై దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకుంటున్నటువంటి దావీదు రాసినటువంటి ఈ కీర్తనలో మనం చదువుకున్నట్లయితే, నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఎంత చక్కని మాట! దావీదు ఏమంటాడంటే, తన ప్రాణము ఎవరిని అంటుకున్నదంట? నిన్ను అంటి వెంబడించుచున్నది. ప్రాణము దేని అంటుకొని ఉంది? దేవుని అంటుకొని వెంబడిస్తుంది. కేవలము అంటుకొని ఉండడం మాత్రమే కాదు, కానీ మన ప్రాణము దేవుని అంటుకున్న తర్వాత దేవుని ఏం చేయాలా? వెంబడించాలి. దావీదు అదే మాట దేవునితో చెప్తున్నాడు. దేవా, నా ప్రాణము నిన్ను అంటి ఏం చేస్తుంది? వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఎప్పుడైతే నిన్ను అంటి నేను వెంబడిస్తానో, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచు ఉన్నది. దేవుని యొక్క ఆపుదల గొప్పన, మనుషుల యొక్క ఆపు కాపు గొప్పన? ఈ లోకంలో ఎవరి ఆపు ఎవరి కాపు గొప్ప? దేవుడు ఆదరిస్తే, దేవుడు కాపాడితే కాపాడబడతాం. చాలా ధనవంతుడుగా, చాలా రాజ్యమును పరిపాలించే రాజైన దావీదు లోకాన్ని అంటి వెంబడించడం లేదు. ఏమంటాడంటే, నా ప్రాణము దేవుని అంటి వెంబడిస్తుంది, నా ప్రాణము దేవుని హత్తుకొని ఉంది అని చూస్తున్నాం. అయితే మన ప్రాణము దేనిని వెంబడిస్తుంది? ఈ లోకంలో చాలా మంది రకరకాలైన దానిని వెంబడిస్తూ ఉంటారు. మనం చూస్తే చాలా ఫాలోయింగ్ చేస్తుంటాం. ఫేస్బుక్లో ఫాలోవర్స్ అని ఉంటారు. దాంట్లో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. అయితే మనము దేనిని వెంబడిస్తున్నాం, దేనిని అంటుకొని ఉన్నాము అని మనం చూస్తే 63వ కీర్తన మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే చివరి వరకు చాలా చక్కగా రాయబడినటువంటి ఈ వాక్య భాగాలను మనం గమనించుకుందాం. దేవా, నా దేవుడవు నీవే. దేవా, ఈ లోకం అనే ప్రయాణంలో ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ, ఎన్ని వేదనలు, నాకు శోధనలు ఎదురైనప్పటికీ కూడా నేనెప్పుడు కూడా నిన్ను అంటి ఉంటాను. నా ప్రాణము నిన్ను వెంబడిస్తూ ఉంటుంది. ఎందుకు వెంబడిస్తుందంటే, నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెతుకుదును. ఎప్పుడు వెతుకుతున్నాడంట దావీదు? వేకువనే నిన్ను వెతుకుదును. మనం కూడా ఉదయకాలముననే దేవుని వెతికేవారుగా ఉండాలి. మనం లేచిన వెంటనే మన హృదయములో, మన మనసులో దేవుని గూర్చి ప్రార్థన చేసుకునేవారుగా ఉండాలి. దావీదు వేకువనే లేచి దేవుని ఏం చేసేవాడంట? వెతికేవాడు. నీ బలమును, నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధాత్మయందు నేనెంతో ఆశతో, పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. ఎక్కడ కనిపెడుతున్నాడంట? పరిశుద్ధ ఆలయమందు. మనం కూడా ఎక్కడ ఉండి కనిపెట్టాలా? దేవుని యొక్క ఆలయంలో. దేవుని ఆలయం ఎవరు? మనమే దేవుని ఆలయం.
మనము కూడుకున్నటువంటి ఈ చర్చి బిల్డింగ్ లో మనమంతా కూడా సంఘముగా సహవాసముగా కూడుకొని దేవుని ప్రార్థన చేయాలి. దావీదు నీ పరిశుద్ధ ఆలయమందు నేను ఎంతో ఆశతో కనిపెట్టుకొని నీ తట్టు కనిపెట్టుకొని ఉన్నాను. ఎవరి తట్టు? దేవా, నీ తట్టు నేను కనిపెట్టుకొని ఉన్నా, నీ వైపే నేను చూస్తున్నా, నిన్ను నేను వెంబడిస్తున్నా. మనము కూడా మరణం వరకు దేవుని వెంబడించేవారుగా ఉండాలి. మధ్యలో దేవుని వదిలిపెట్టకూడదు. ఎన్ని శ్రమలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా, ఎన్ని కష్టాలు ఎదురైనా కూడా మనము దేవుణ్ణి అంటి వెంబడించాలి. దావీదుకు ఎన్నో కష్టాలు, ఎన్నో సమస్యలు, శత్రువుల బాధలు, శత్రువుల యొక్క వేదనలు ఆయన మీదికి వచ్చినప్పటికి కూడా, ప్రవాహము వలె శత్రువులు వచ్చినా కూడా దేవుని అంటి ఉన్నాడు, కానీ దేవుని విడిచిపెట్టి వెళ్ళలేదు. ప్రతి విషయంలో దావీదు చేసిన ప్రార్థన, యెహోవా నా కాపరి. ఆయన ఏమైనాడు? నా కాపరి అయి ఉన్నాడు, ఆయన నన్ను నడిపించేవాడుగా ఉన్నాడు అని దావీదు చెప్పినట్టుగా ఈరోజు మనం కూడా ప్రతి విషయంలో దేవా నీవే నా కాపరివి అని మనము దేవుని ఎదుట ఒప్పుకోవాలి. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొని ఉన్నది. నీళ్లు లేక ఉన్నప్పుడు మన ప్రాణము కూడా దేనికోసము తృష్ణ కొంటుంటది? దప్పికొన్న వాడికి ఏమి ఇయ్యాలా? బాగా దప్పికైంది అనుకోండి, ఏం తాగితే తృప్తి అవుతుంది? మీరు లెమన్ తాగండి, జ్యూస్ తాగండి, నన్నారు తాగండి, ఏమైనా తాగండి, కానీ దాహమైనప్పుడు నీరు తాగితే ఉండేటువంటి తృప్తి మిగతాది ఏది తాగినా కూడా తృప్తి ఉండదు. అవన్నీ కూడా తాత్కాలికమైన ఉపశమనం ఇస్తాయి, కానీ సంపూర్ణమైన తృప్తి, సంపూర్ణమైన సంతోషము, సంపూర్ణమైన నెమ్మది నీకు ఎప్పుడు వస్తుందంటే దాహమైనప్పుడు ఏం తాగాల? నీళ్లు మాత్రమే తాగాల. ఇక్కడ చూస్తే నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. నీళ్లు లేక ఎండిన దేశము దేనికోసం ఎదురు చూస్తుంది? వర్షము కోసం ఎదురు చూస్తుంది. వర్షము ఎప్పుడు పడుతుందా అని భూమి ఎదురు చూసినట్టుగా నా ప్రాణము నీ కొరకు ఆశపడుతున్నది, తృష్ణ కొనుచున్నది దేవా అని దావీదు దేవునితో మొరపెడుతున్నాడు. ఈరోజు మనం కూడా మన ప్రాణము దేవుని కోసము ఆశపడేదిగా ఉండాలా. ఎండిన భూమి వాన కోసం ఏ విధంగా ఎదురు చూస్తుందో, నీళ్లు లేనటువంటి భూమి ఏమవుతుంది? అది ఎండిపోయి అది ఏమవుతుంది? చారలుగా చీలిపోతుంది. మరలా వర్షం పడినప్పుడు ఆ చారలన్నీ కూడా ఏమవుతుంది? అత్తుకొని పోతాయి. మన జీవితంలో కూడా దేవుడు లేనటువంటి జీవితము, హృదయములో దేవుడు లేకపోతే మనము కూడా చారలుగా అవుతాం. అంటే మన జీవితము కూడా అర్రలర్రలుగా చీలిపోయేదిగా ఉంటది. వర్షము పడుతూ ఉన్నప్పుడు భూమి ఎంత సంతోషిస్తుందో, ప్రార్థన అనేటువంటి జీవితము మనలో ఉంటే, దేవుని అంటుకొని దేవుని వెంబడిస్తే మన జీవితము కూడా ఎంతో తృష్ణగొనుచు ఎంతో సంతోషిస్తూ ఉంటుంది. మన చదవండి 4వ వచనం. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలనని నా శరీరము కృషించుచున్నది. నిన్ను చూడాలి ప్రభువా, నేను చూడాలి. ఎట్లా? వాక్యము చదవడం ద్వారా దేవుని మనం చూసిన వారం అవుతాం. వాక్యము చదవడం ద్వారా దేవునితో మనం మాట్లాడతాం. నిన్ను చూడాలి అనే ఆశ నాలో ఉన్నది. నిన్ను చూడవలనని ఎవరైనా శరీరాన్ని కృషించుకుంటారా? దేవుని మీద ఎంత మక్కువను చూడండి. దేవుని కోసమై పరితపించేటువంటి ప్రాణము దావీదుది. నీ కోసము నా ప్రాణము పరితపించుచున్నది. నా శరీరం ఏమవుతుందంట? కృషించుతుంది. ఎందుకు? నిన్ను చూడాలా, నీతో ఉండాలా, నీతో గడపాలా అనేటువంటి ఆశ నాలో ఉంది. మనలో కూడా తప్పించేటువంటిదిగా ఉండాలి. ఆదివారం వస్తుందంటే మన జీవితంలో తపన రావాలా. ఆదివారం నేను దేవుని సన్నిధిలో ఉండాలా, నా దేవుని సన్నిధిలో గడుపుట నాకు ఎంత భాగ్యము అనేటువంటి ధోరణ ఆలోచన మనకి రావాలి. ఆదివారం దినమును పరిశుద్ధ దినముగా మనం ఆరాధించాలి.
ప్రతి క్రైస్తవుడికి 4 ముఖ్యమైన మూల స్తంభాలు కలిగి ఉండాలి. 1 అపోస్తులుల బోధ, 2 సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయట అనేటువంటి జీవితము కలిగి ఉండాలి. ప్రతి క్రైస్తవుడు కూడా ఆదివారమును ఆశతో ఎదురు చూడాలి. ఎప్పుడు ఆదివారం వస్తుందా, ఎప్పుడు దేవుని సన్నిధిలో గడపాలా, ఎప్పుడు ఆయన రక్తమాంసములో నేను పాలు పంచుకోవాలా అనే ఆశ మనలో కలగాలి. నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నీ కృప నన్ను జీవించేటువంటి నాలో ఉండే జీవము కంటే కూడా అది ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా పెదవులు నిన్ను స్తుతించును. మన పెదవులు దేవుని స్తుతిస్తున్నాయా? మన నోరు దేవుని కోసం పాట పాడుతున్నామా? అందరము కలిసి పాడినప్పుడైనా దేవుని కోసం పాట పాడాలి. మనం పర్సనల్ గా పాడుకోవాలి, హృదయంలో పాడుకోవాలి, అందరితో కలిసి పాడాలి. ఆనాడు పేతురు చెరసాలలో ఉన్నప్పుడు సంఘమంతా ప్రార్థన చేసి పాటలు పాడినప్పుడు చెరసాల ఏమైంది? బద్దలైపోయింది. ఈరోజు మనం కూడా మన పెదవులతో, మన హృదయముతో దేవుని గణపరచాలి, దేవుని అంటి హత్తుకొని ఉండాలి. ఇక్కడ చూస్తే నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచము మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని. ఎక్కడ జ్ఞాపకం చేసుకుంటాడంట? మంచము మీద. ఒకవేళ నువ్వు నిద్రిస్తున్నప్పుడు, నువ్వు పడుకుంటున్నప్పుడు, నీ పడకలో కూడా అనారోగ్యంగా ఉన్నప్పుడు, మంచానికి హత్తుకొని పోయిన స్థితిలో ఉన్నా కూడా మనం మంచము మీద ఏం చేయాలి? దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు మంచము మీద ఉన్నా, మంచము కింద ఉన్నా, నువ్వు నడుస్తున్నా, నిలుచున్నా, పడుకున్నా దేవుని స్తుతించేటువంటి మనసు కలిగిన వారుగా ఉండాలా. దేవుని హత్తుకొని దేవునికై తప్పించే ప్రాణముగా మనం ఉండాలి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని భక్తులు పాడినటువంటి పాటలు, రచించినటువంటి ఈ గ్రంథాలను మనము ధ్యానిస్తూ ముందుకు పోవాలి. దేవుని యొక్క ఆత్మచేత, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి ప్రవక్తలు రాసిన ఈ గ్రంథాన్ని మనము ఏం చేయాలా? ప్రతిరోజు ధ్యానము చేసుకోవాలి. అందుకే ఇక్కడ అంటాడు, నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు. రాత్రి జాము యందు నిన్ను ధ్యానించినప్పుడు ప్రశాంతమైన మనసు ఎప్పుడు వస్తుంది? మనం పడుకున్నప్పుడు. విన్న వాక్యాన్ని మనము ధ్యానము చేసుకోవాలా. విన్న వాక్యము ఈ రోజు ఏ వాక్యము చెప్పబడింది ఆదివారం దినమున అని నువ్వు పడుకున్న సమయములో నీ మనసును ప్రేరేపించాలి. దావీదు కూడా ఆ విధంగా ప్రేరేపించినప్పుడు రాత్రి జాము యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా. ఏ మెదడంట? క్రొవ్వు మెదడు. కొంతమంది బాగా మంచి మంచి మాంసము తింటుంటారు. దాంట్లో మాంసంలో రకరకాల మాంసము ముద్దలు ఉంటాయి. చాలా మంది లైక్ చేస్తుంటారు కదా. కలీజా, ఇంకా కొన్ని పార్ట్స్ ఉంటాయి, గుండె, ఇవన్నీ కూడా. ఈయనకి ఏ మెదడు దొరికిందంట? రాత్రి జాము యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. నా ప్రాణము, మనం అంటుంటాం అప్పుడప్పుడు, సోమవారం నుంచి శనివారం వరకు పప్పనమే తిన్నా కూడా ఆదివారం కనీసం ఏం తినాలా? ఆదివారం తినమైనా మళ్ళా పప్పన్నమైనా ఏం తినాలా? ఇంత మాంసం తింటే బాగుండు. ఆదివారం మాంసం తింటే ఇంత తృప్తి అవుతుంది, ఇంత పానం పచ్చమవుతుంది అంటాం. కానీ దావీదు రాత్రి జాముల యందు దేవుని ధ్యానిస్తున్నప్పుడు ప్రతిరోజు ఆయనకి ఏ మెదడు దొరికిందంట? క్రొవ్వు మెదడు దొరికినట్టుగా నా ప్రాణము తృప్తి పడుతుంది. నా ప్రాణము తృప్తి. కొంతమంది కొన్ని తింటే తృప్తి, కొన్ని అంటే బాగా ప్రేమ. ఇది తింటేనే నాకు తృప్తి. నాకు ఆపిల్ పండు అంటే చాలా ఇష్టం, అది తింటే బాగా తృప్తిగా సంతోషంగా ఫీల్ అవుతా అంటుంటాం. ఈయనకి ఏమంటే తృప్తి? దేవుని ధ్యానించడం తృప్తి, దేవునికి హత్తుకోవడం తృప్తి, దేవుని వెంబడించడం తృప్తి. అందుకే నేను క్రొవ్వు మెదడు
నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. తృప్తి పడుతుంది. ఉత్సహించు పెదవులతో ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము నా చేయుచున్నది. నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ఆ దావీదు యొక్క తపన, తప్పించేటువంటి ప్రాణం చూడండి. నా నోరు, నా పెదవులు, నా ధ్యాస నేను పడుకున్నప్పుడు నిన్ను గురించి నేను స్తుతిగానములు చేస్తున్నాను. మనం కూడా అంత తప్పించే హృదయం ఉండాలి దేవుని కోసం. ఈ లోకం కోసం తప్పిస్తే మనం చెడిపోతాం. లోకములో శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉన్నాయి. కానీ దేవుని కోసము పరితపిస్తే, నీ హృదయము దేవుని కొరకై తప్పించే ప్రాణముగా ఉంటే మనం బ్రతుకుతాం. నీ ప్రాణము, నా ప్రాణము అగ్నిగుండములో యాతన పడకుండా ఉండాలంటే దేవుని స్తుతించాలి. మన ప్రాణము దేవుని తప్పించేటువంటి ప్రాణముగా ఉండాలి. లూకాసు వార్తలు చూసేవాడు తన ప్రాణముతో అంటాడు, నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖించుము అంటాడు. మన ప్రాణము కూడా తినేదిగా, త్రాగేదిగా, సుఖించేదిగా ఉంటే మనం నిత్య రాజ్యములోనికి చేర్చబడం. మన ప్రాణము దేవుని కొరకు తప్పించేటువంటి ప్రాణంగా ఉండాలి. మరి 6వ వచనం చూడండి. కాగా నా జీవిత కాలమంతయు నా జీవిత కాలమంతయు నేను ఇలాగు నిన్ను స్తుతించెదను. ఎప్పటి వరకు చెప్పాలందరూ? ఎప్పటి వరకు? జీవిత కాలమంతా అంటే నేను భూమి మీద ఉన్నన్ని రోజులు, నీవు నన్ను ఎన్ని రోజులు ఈ భూమి మీద బ్రతికిస్తావో అన్ని రోజులు తప్పకుండా ఖచ్చితంగా నేను నిన్ను అంటి వెంబడిస్తా. నా హృదయము నీ కోసము ప్రతిరోజు పరితపించే హృదయంగా ఉంటుంది అని దావీదు మొరపెడుతున్నాడు. కాగా నా జీవిత కాలమంతా నేను ఇలాగు నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయకుడవై నీవు నాకు ఉన్నావు. ఏమై ఉన్నావు? సహాయము చేసేవాడుగా ఉన్నావు. మనుషులు మనము ఆపదలో ఉంటే, మనం కష్టములో ఉంటే మన సొంత వారు కూడా మనకు సహాయం చేయరు. మనకు అన్ని ఉన్నప్పుడు అందరూ మన దగ్గరికి వస్తారు, కానీ మనము హీన స్థితిలో ఉన్నప్పుడు ఎవరు మనకు సహాయం చేయరు. ఒకవేళ నీవు మంచి మనసుతో ఎవరికైనా సహాయం చేసినా అవతల వ్యక్తికి అటువంటి మనసు ఉండదు. కానీ దేవుడైతే ప్రతి వారికి సహాయము చేసేటువంటి మనసు గలవాడై ఉన్నాడు. ప్రతి వారు ఆయన దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు ఎవరిని కూడా తృణీకరించే దేవుడు కాదు ఆయన. దావీదు కుమారుడా, అయ్యా నజరేయుడైన యేసు నన్ను నీవు కరుణించు అని సహాయం కోసం మొరపెట్టిన ప్రతి వారికి కూడా ఆయన సహాయము చేసేటువంటి దేవుడుగా ఉన్నాడు. అందుకోసమే నీవు నాకు సహాయకుడవైతివి. నీ రెక్కల చాటున శరణు జొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఉత్సాహధ్వని. నీ రెక్కల చాటున ఉంటే నాకు ఉత్సాహము, ఉల్లాసం. మనము ఎక్కడున్నాం? ఏ చాటున ఉన్నాం? ఎవరి చాటున ఉన్నాం? తల్లి సాటు బిడ్డ అంటారు. అంటే అర్థమేమి? ఎప్పుడు తల్లెమ్మడు ఉంటారు కాబట్టి తల్లి సాటు బిడ్డ అంటాం. తల్లెమ్మడ బిడ్డ ఉంటే ఏ ఆపద రాదు. దేవుడు దావీదు కూడా ఏమంటాడంటే, నీ రెక్కల చాటున నేను శరణు జొచ్చినప్పుడు నాకు ఉత్సాహం కలుగుతుంది. నీ దగ్గర ఉంటే నాకు సంతోషం, నీ దగ్గర ఉంటే నాకు సమాధానం. ప్రేమించే వాళ్ళ దగ్గర ఉంటే సంతోషమా? ప్రేమించని వాళ్ళ దగ్గర ఉంటే సంతోషమా? నిన్ను ప్రేమించే దేవుని దగ్గర ఉంటే నీకు సంతోషము, సమాధానం. నీవు ప్రేమించకపోయినా కూడా నిన్ను ప్రేమించి నీ కోసము రక్తము కార్చి, నీ కోసము సిలువలో మరణించి నువ్వు మారాలని నీ కోసము రక్తము కార్చిన దేవుడు నిన్ను విడిచిపెట్టక నీకు సహాయం చేస్తున్నాడు. అందుకే నీ శరణు చొచ్చి, నీ రెక్కల చాటున శరణు చొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. ఉత్సాహధ్వని చేస్తా. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. ఇది మన పాయింట్ ముఖ్యమైనది. నా
నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. వెంబడించుచున్నది. నీ కుడి చేయి నన్ను నీ ఆదుకొనుచున్నది. కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఆదుకొనుచున్నది. మనమైతే ఏమంటాం, అధికారం ఉంటే నా చేతులు పడితే ఏమైందో చెప్పాలా? ఏమంటారు? నా చేతులు పడితే ఒత్తి పాడేస్తా, తొక్కి పాడేస్తా అంటాం. నాకు అధికారం వస్తే, నాకు పవర్ వస్తే ఏమైనా చేస్తా అంటాం. లోకానికంతటికి అధిపతి అయిన ఆయన, సర్వాధిపతి, సర్వ సృష్టికర్త, సమాధానకరుడు, ఆశ్చర్యకరుడు, బలవంతుడు, నిత్యుడవు తండ్రి అయిన దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నదని దావీదు దేవునితో చెప్తున్నాడు. నీ కుడి చేయి నన్ను నేను ఆదుకొనుచున్నది. ఎప్పుడైతే నా ప్రాణం నిన్ను అంటి హత్తుకుంటుందో నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. ఆదుకుంటది. ఎప్పుడు కూడా, నా ప్రాణమును ఎప్పుడు ఆదరించే చేయి ఆయనది. అందుకే ఆయన బలిష్టమైన చేతుల క్రింద మనం ఎట్లుండాలా? దీన మనసు కలిగి ఉండాలి. ఆయన నిన్ను హెచ్చించేంత వరకు, ఆయన నిన్ను గొప్ప చేసే వరకు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనసు గలవారుగా ఉండాలి. నీవు నన్ను, నీ కుడి చేయి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలెనని. దేవా, నిన్ను హత్తుకున్నప్పుడు, నా ప్రాణము నిన్ను వెంబడిస్తున్నప్పుడు నా శత్రువులు నాకు ఏం చేస్తారయ్యా? ఎందుకంటే నన్ను ఆదుకునే వాడవు నీవే, నా కాపరి నీవే, నా రక్షకుడు నీవే, నా వెలుగు నీవే. అందుకే దావీదు ఏం చెప్తావు చూడండి, నీ కుడి చేయి నన్ను ఆదుకుంటున్నప్పుడు, నీ కుడి చేయి నాకు ఆదరిస్తున్నప్పుడు ఎవడేం చేస్తాడు? ఎవరేం చేయలేరు. అందుకే కింది వచ్చిన వాళ్ళు చెప్తాడు దావీదు, నా ప్రాణమును నశింపజేయవలెనని. నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాని వెదకుచున్నారు. ఈయన ప్రాణము ఎవరిని హత్తుకుంది? దేవుని హత్తుకున్న ప్రాణాన్ని ఎవరు ఏం చేయలేరు. అందుకే యోబు కూడా చెప్తున్నాడు దేవుడు, సాతానుతో యోబుకి పర్మిషన్ ఇచ్చినాడు. ఏమని? నీవు తన శరీరాన్ని ఏమైనా చేయి, కానీ తన ప్రాణమును మాత్రము ఏ హాని చేయడానికి వీలు లేదు. ఎందుకంటే యోబు నా యందు భయభక్తులు గలవాడు, యథార్థవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు అని సాతానుతో చెప్తున్నప్పుడు సాతాను ఏమంటుంది? ఊరకయే యోబు నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా? నువ్వు యోబు చుట్టూ ఏం చేసినావు? కంచె వేసి ఉన్నావు. ఆ కంచె తీసేస్తే యోబు నిన్ను, నీ ముఖం మీదనే నిన్ను దూషిస్తాడని చెప్పినప్పుడు దేవుడు ఏమన్నాడు? నువ్వు ఏమైనా చేసుకోపో, కానీ అతని ప్రాణమును మాత్రము నువ్వేం చేయొద్దు. దేవుని హత్తుకున్న ప్రాణము, దేవుని వెంబడించే ప్రాణము ఏ శత్రువైనా, ఏ సాతానైనా ఏమి కూడా చేయలేదు. అందుకే దావీదు దృఢమైన విశ్వాసంతో ఏమంటున్నాడంటే, నా శత్రువులు నా ప్రాణమును నశింపజేయవలెనని. ప్రాణాన్ని నశింపజేసేది ఎవరు? మనసును కృంగజేస్తారేమో కానీ ప్రాణాన్ని నశింపజేసేది ఎవరు? దేవుడు మాత్రమే. మనసు కాల్పోయింది అంటాం. మాటలతో మనిషిని మనసు కాల్చేయచ్చు, కానీ ప్రాణమును ఎవరు ఏం చేయలేరు. ప్రాణం ఇచ్చిన దేవుడే తిరిగి ప్రాణాన్ని తీసుకునే శక్తి ఉంది ఆయనకి. నా ప్రాణము నశింపజేయవలెనని వారు దాన్ని వెదకుచున్నారు. నేను వెతుకుతున్నానంట. ప్రాణము, ప్రాణము ఎవరి చేతిలో ఉంది? మనుషులకు ప్రాణం ఇచ్చేది ఆయనే, ప్రాణము తీసుకున్నవాడు ఆయనే. వాళ్ళు వెతుకుతున్నారు, ప్రభా నా ప్రాణమేమో నిన్ను హత్తుకొని ఉంది, నిన్ను హత్తుకొని నీ రెక్కల చాటున నా ప్రాణం ఉన్నప్పుడు నా శత్రువు నన్ను ఏం చేయగలుగుతాడు? అవునా కదా? మన ప్రాణము, మన ఆత్మ దేవుని చెంత ఉన్నప్పుడు, దేవుని రెక్కల చాటున ఉన్నప్పుడు, దేవుని రెక్కల చాటుకొచ్చి తీసుకునే దమ్ము, ధైర్యము ఎవరికి ఉంది? ఎవరికి లేదు. దావీదు అదే అంటాడు, నా ప్రాణమును నశింపజేయవలనని వారు దాన్ని వెతుకుచున్నారు. వారు భూమి కింది చోట్లకు దిగిపోదురు. అంటే నా ప్రాణమును ఏమి చేయలేరు. నాకంటే ముందుగా వారు భూమి కింది చోటి కంటే భూమిలోకి పోదురు. అంటే వారు ఏమవుతారంట? సమాధి, భూమిలోనికి దిగిపోదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. వారు నక్కల
నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయి. ఆయన తోడని ప్రమాణము చేయి ప్రతి వాడును అతిశయులను. అబద్ధములాడు వారి నోరు అబద్ధములాడు వారి నోరు మూయబడును. మూయబడును. అబద్ధములాడే నోరు ఏమైతుంది? అప్పటికి బాగుంటాయి అబద్ధాలు. అబద్ధాలు తీపిగా ఉంటాయి. ఒక్క అబద్ధం ఆడితే ఆ ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చడానికి ఎన్ని అబద్ధాలు వస్తుంటాయి. అబద్ధం వెనుక అబద్ధమే. నువ్వు ఎక్కడికి పోయింటివంటే మనం పోయిన చోటు వేరే, చెప్పే చోటు వేరే అయిందనుకో, ఏమైతే అప్పుడు నిజంగా చెప్పండి నిజం. అప్పుడు ఆడిపోతుంది ఆ తోడు, ఈ తోడు, అమ్మ తోడు, దేవుని తోడు, ఆ నుంచి పోతుంది, ఎక్కడెక్కడో పోతుంది. నువ్వు చెప్పేది నిజమైనప్పుడు ఏమైతామో గట్టిగా ఉంటాం. అబద్ధమైనప్పుడు ఒక్క అబద్ధానికి ఎన్ని అబద్ధాలు తోడైతావో మీరే, నాకు తెలుసు, నీకు తెలుసు. అందుకే అబద్ధములాడు వారి నోరు ఏమవుతుందంట? మూయబడును. ఈ లోకంలో చాలా మంది ఎక్కువగా అబద్ధాలు చెప్తుంటాం. ప్రతిదానికి అబద్ధమే. తల్లిదండ్రులకు అబద్ధమే, బంధువులకి అబద్ధమే, స్నేహితులకు అబద్ధమే. అబద్ధాలు చెప్పి బతుకుతుంటారు చాలా మంది. కానీ అబద్ధాలు చెప్పే వారి నోరు కొన్ని రోజులకు బలంగా ఉండొచ్చు, కానీ అది రోజు రోజుకి ఏమైతుంది? మూయబడుతుంది. ఎవరి చేత? దేవుని చేత మూయబడుతుంది. అందుకే మనము దేవుని కోసం తప్పించేటువంటి ప్రాణముగా ఉండాలి. 32వ కీర్తన 22, 21, 22. కీర్తనలు 33వ అధ్యాయము 21, 22 వచనాలు. మన ప్రాణము ఇప్పుడు మనందరి ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టు. దేవుని కొరకు ఏం చేయాలా? నిజంగా కనిపెడుతున్నామా? మనం చేయొద్దండి. దేవుని కొరకు కనిపెట్టే ప్రాణమా మనది? నిజంగా దేవుని కోసం కనిపెట్టే ప్రాణం అయితే ఎన్ని గంటలకు రావాలా? దేవుని కోసం తప్పించే ప్రాణం అయితే ఎన్ని గంటలకు మనం రావాలా? ఎప్పుడు ఉండాలా? మన ఊరికి పోవాలనుకో, ఎప్పుడు రెడీ అవుతాం? మనం బాగా తొందరగా రెడీ అవుతాం. మనం సామాన్యులం కాదు, మనం అసామాన్యులం కాదు, మనం సామాన్యులమే. ఎప్పుడు బాగా రెడీ అవుతాం? పెళ్లికి పోవాలంటే పొద్దుగాలుగా రెడీ అవుతాం. ఫంక్షన్ పోవాలంటే తొందరగా రెడీ అవుతాం. 2 అయినా కాలే, 12 పోయి కూర్చుంటే మన ఏడా పెళ్లిలా 11:50 కంటే మేము 10 గంటలకే పోతాం, కానీ 2 అయినా కాలే. పెళ్లిలో 2 అయినా కూర్చుంటాం, 11కు పోతాం. ప్రార్థన కోసం ఎంత తప్పిస్తుంది మన ప్రాణం. దావీదు ఏమంటాడు? రాత్రి జాముల యందు నేను ప్రార్థన చేసినప్పుడు క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నాకు ఈ మాటలు తృప్తి పడుతున్నాయి. మనము దేవుని కోసం ఎంత పరితపిస్తుంది మన ఆత్మ. పరితపించినప్పుడు ఎప్పుడు ఉండాలా? ప్రేమ, దేవుని మీద ఆశ ఉంటే పరితపించేవారు. ఆదివారం అంటే శనివారమే ముగించుకున్నారా పనులన్నీ కూడా. ఆదివారం ఏం లేదు, టిఫిన్ తినాలా, ప్రార్థనకు రావాలా. లేదంటే 12 గంటలు అవుతుంది. మనం 12, 11:30కి ప్రార్థన స్టార్ట్ చేస్తాం. 12:30, 1, 1:15, 1:30, 2 అవుతుంటది. ఎంత తప్పిస్తుంది ప్రాణం. నా ప్రాణము నీ కోసము తప్పించాలి. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. దేవుని కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును, ఆయనే మనకు సహాయమును, మనకు కేడమునై ఉన్నాడు. మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా, యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. నీ కృప మా మీద నుండును గాక. నీ కృప మా మీద ఉండును గాక. నీ కృప ఎప్పుడు మాకు ఉండాలి ప్రభువా. ఎప్పుడు మనము యెహోవా పరిశుద్ధ నామమునందు నమ్మకం పెట్టినప్పుడు ఆయన కృప ఎప్పుడు మన మీద ఉంటుంది. మనలో ఎక్కువగా ఏముండాలా? విశ్వాసం ఉండాలా, నమ్మకం ఉండాలా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. విశ్వాసం ఎట్లా వస్తుంది? విశ్వాసం ఎట్లా కలుగుతుంది? వినుట వలన విశ్వాసము కలుగును. ఏం వినాలా?
దేవుని వాక్యం వినాల. ఆ వాక్యం వింటే వాక్యము ద్వారా విశ్వాసం కలుగుతుంది. వినుట క్రీస్తు యేసు మాట వలన కలుగును. మనం వినడానికి మనం ముందుండాల. మాట్లాడుటకు నిదానించేవారుగా, వినుటకు వేగిర పడేవారుగా ఉండాలి. వినడానికి బాగా మనం చూయాల, మాట్లాడడానికి నిదానంగా ఉండాలి. మనము ఇక్కడ చూడండి, మనము యెహోవా పరిశుద్ధ నామమందు నమ్మకం పెట్టాలా. ఏం పెట్టాలా? నమ్మకం ఉంచేవారుగా ఉండాలి. 62వ కీర్తన 5వ వచనంలో, నా ప్రాణము దేవుని నమ్ముకొని, నా ప్రాణమా నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. ఏమంటాడు? నా ప్రాణమా. దేవుని మనం కూడా అట్లా చెప్పుకోవాలి మన ప్రాణముతో. ఎట్లా చెప్పాలా? లూకాసు వార్తలో చెప్పినట్టు చెప్పాలా? నా ప్రాణమా, నా ప్రాణమా తినుము, త్రాగుము, సంతోషించుము, సుఖపడము కాదు. ఇక్కడ ఏమంటాడు దావీదు? నా ప్రాణమా. దేవుని నమ్ముకొని మౌనముగా నుండుము. గట్టిగా చెప్పాలి ప్రాణంతో. ఏయ్ ప్రాణమా, మన ప్రాణాన్ని మనం గద్దించుకున్నాలా. నీ మనసును నీవు గద్దించుకోవాలా. ఈయనేమంటాడు? నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. ఆయన వలననే నాకు నిరీక్షణ కలుగుతున్నది. ఏదైనా కూడా నా జీవితంలో నేను పొందుకునాలి అన్న, పొందాను అన్న ఎవరి ద్వారా? దేవుని ద్వారానే నిరీక్షణ. నిరీక్షణ అంటే ఎదురు చూపు. నా దేవుని ద్వారానే నాకు నిరీక్షణ. నా ప్రాణమా భయపడద్దు, నీవు దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. నీకు ఎన్ని ఇబ్బందులు ఉండని, ఎన్ని సమస్యలు ఉండని, శత్రువులు నీ మీదకి పొంగి రాని, నీవు దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు. దేవుని నీకు సహాయం చేస్తాడు. ఏమంటారు చూడండి, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, ఆయన వలననే నీకు నిరీక్షణ కలుగుతుంది. పొందుతాననే నమ్మకం నాకుంది. మన జీవితంలో కూడా మనం ప్రార్థన చేసినప్పుడు ఏదైతే కావాలో అది నీకు దేవుడు ఇస్తాడు అనేటువంటి నిరీక్షణ గలవారుగా మనం ఉండాలి. 54వ కీర్తన 4వ వచనం చదువుతున్నట్లయితే, 54వ కీర్తన 4వ వచనం, ఇదిగో ఇదిగో ఇదిగో. ఒక్కరున్నప్పుడు అంటామా, అందరు ఉన్నప్పుడు అంటారా? అందరు ఎదురుగా చెప్తాను. ఇప్పుడు అక్కడ సింగిల్ గా ప్రాణముతో మాట్లాడినారు కదా, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనంగా ఉండు, ఇదిగో అని ఎప్పుడు అంటాం? అందరు ఇదిగో అంటాం కదా. ఇదిగో నేను చెప్పేది వినండి అంటాం. ఇక్కడ కూడా ఏమంటాడు? ఇదిగో దేవుడే నాకు సహాయకుడు. దేవుడే నాకు సహాయకుడు. నీ సహాయకుడు ఎవరు? నీ సహాయం చేసేవాడు ఎవరు? సైతాను కూడా సహాయం చేస్తాడు, కానీ మంచి దాంట్లో చేయడు. దేనికి సహాయం చేస్తాడు? చెడ్డ తలంపులకు సహాయం చేస్తాడు, చెడ్డ పనులకు సహాయం చేస్తాడు, దుర్మార్గమైన పనులకు సహాయం చేస్తాడు. ఎవరు? సైతాన్. దేవుడు మంచి వాటికి మాత్రమే నిన్ను కోరుకుంటున్నాడు నీలో నుండి. నా ప్రాణమా ఇదిగో దేవుడు నాకు సహాయకుడు. ప్రభువే నా ప్రాణమును ఆదరించు. ప్రభువే నా ప్రాణమును. నీ ప్రాణము ఆదరణ పొందాలంటే ఎవరు? ప్రభు నిన్ను, నీ ప్రాణాన్ని ఆదరించాలి. బంధువులు నిన్ను ఆదరించరు. బంధువులు నీ ప్రాణాన్ని ఇంకా విసిగిస్తారు. స్నేహితులు నీ ప్రాణాన్ని విసిగిస్తారు. కానీ ఆదరణ ఎవరి ద్వారా కలుగుతుంది? దేవుని ద్వారా మాత్రమే కలుగుతుంది. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరణ కలుగజేసేవాడు. నా ప్రాణం దేవునికై ఎంత తప్పిస్తుంది చూడు దావీదు యొక్క ప్రాణం. మనము కూడా దేవుని కోసం తప్పించేటువంటి ప్రాణంగా ఉండాలి. నా ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. 69వ కీర్తన 32వ వచనం. 69వ కీర్తన 32వ వచనం. బాధపడువారు దాన్ని చూసి సంతోషించుదురు. దేవుని వెదకువారులారా, దేవుని వెదకువారు
ఎవరితో చెప్తున్నాడు? దేవుని వెతికే వారా వెతకని వారితోనా? దేవుని వెతికితే ఏమొస్తుంది? దేవుని వెతికితే ఏమొస్తుంది? ప్రాణము తెప్పరిల్లుతుంది. రాత్రి జాముల యందు దావీదు దేవుని వెతికి దేవుని ధ్యానించినప్పుడు ఏం దొరికిందంట? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుతుంది. ఇక్కడ ఏమంటారు చూడండి, నా ప్రాణమా దేవుని వెదకువారులారా, దేవుని వెదకువారులారా, మీ ప్రాణము తెప్పరిల్లును గాక. మీ ప్రాణాలు తెప్పరిల్లాలంటే ఎవరి దగ్గరికి రావాలా? దేవుని వెదకువారులారా, మీ ప్రాణములు తెప్పరిల్లును గాక. ఇంత మంచి మాట చూడండి. దేవుని వెతికే వారి ప్రాణము తెప్పరిల్లుతుంది, తేజరిల్లుతుంది, ఉత్సాహంగా ఉంటుంది. దావీదు ప్రతి విషయంలో దేవుని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. 62వ కీర్తన చూడండి, 62వ కీర్తన 1వ వచనం. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉంది. ఆయన వలన నాకు రక్షణ కలుగును. ఆయనే నా ఆశ్రయదుర్గము. ఆయనే నా ఆశ్రయదుర్గము. ఆయనే నా రక్షణకర్త. ఆయనే నా రక్షణకర్త. ఎత్తైన నా కోట ఆయనే. ఎత్తైన కోట నాకు ఆయనే. మనకి ఎన్ని కోటలు ఉన్నాయి? ఎన్ని కోట్లు ఉన్నాయి? ఎన్ని కోట్లు ఉన్నాయి? ఎన్ని కోటలున్నా అందరికంటే ఎత్తైన కోట ఎవరు? ఆయనే నా కోట. దావీదు కోటలు లేవా? దావీదు ఎవరు? రాజు. ఎక్కడుంటాడు? రాజభవనంలో ఉంటాడు. ఇది నా కోట అనలే ఆయన. ఏమన్నాడు? ఆయనే నా కోట, ఆయనే నా కొండ, ఆయనే నా అండ, ఆయనే నా దండ. మనము నేనే నా బలము, నేనే నా శక్తి, నేనే నా ధైర్యం అని చెప్పుకుంటాం. నీ ధైర్యము, నీ బలము, నీ శక్తి అన్ని కూడా ఊడిపోతాయి. ఎప్పుడు? వయసు వచ్చే కొద్దీ ఏమవుతుంది? ముదిరిపోతాం. ఎంత వయసులో ఉండి విరవీగుతామో అంత ముసలి ప్రాయమంది ఏమైతే మనం కృంగిపోతాం. అప్పుడు నా బలమా నీవే నా బలము అంటే నీ బలము నా బలము క్షీణించిపోతుంది. నువ్వు ఎంత బలవంతుడవైనా ఎంత బలహీనుడవైనా నీ బలము ఎవరున్నారా? ఆయనే నా బలం, ఆయనే నా శక్తి, ఆయనే నా కోట, ఆయనే నా కొండ, ఆయనే నా అండ, ఆయనే నా దండ. అన్ని ఆయనే. ఇది దావీదు చెప్తున్న మాటలు. ప్రతి విషయంలో దావీదు దేవుని ధ్యానించుకుంటూ వస్తున్నాడు. చూడండి, దేవుని వెతుకు వారలారా మీ ప్రాణము తెప్పరిల్లును గాక. 62వ కీర్తన మనం చదువుతూ, ఇప్పుడు నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనముగా ఉన్నది. ఆయన వలనే నాకు రక్షణ ఆయన వలనే కలుగుతుంది. శత్రువుల చేతిలో నుండి రక్షించేది ఎవరు? దేవుడు రక్షిస్తాడు. 71వ కీర్తన 23వ వచనం. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. నిన్ను గూర్చి ఏమేమి? పెదవులు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి. ప్రాణము, పెదవులు రెండు ఎవరికి కనపరచాలా? మనకి పాట ఉంది కదా, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా శత్రువులు నన్ను చుట్టినను నరకపు పాశములరి కట్టి
శత్రువులు చుట్టుముట్టినా కూడా, శత్రువులందరూ కూడా గోతిలో పడవేయాలని చూసినా కూడా దావీదు యొక్క హృదయము, ప్రాణము దేవుని కోసము తప్పించేదిగా ఉంది. 71వ కీర్తన 23వ వచనంలో, నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. మనము దేవుని గురించి ఏ ధ్వని చేయాలా? ఉత్సాహధ్వని. ఉత్సాహంగా దేవుని గురించిన పాటలు పాడాలి, ఉత్సాహంగా దేవుని గణపరచాలి, ఉత్సాహమైన మనసుతో, సంతోషమైన మనసుతో దేవుని ఆరాధించేవారుగా మనం ఉండాలి. ఒకవేళ దుఃఖంలో ఉంటే కూడా దేవుని సన్నిధిలోనికి రావడం ద్వారా, ఆ పాటల ద్వారా మన హృదయం ఏమైతుంది? పరితపించేదిగా ఉంటుంది. పాటలు మనము పాడేవారుగా ఉండాలి. 34వ కీర్తన చూస్తే, 33వ కీర్తన 21వ వచనం, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. మరొకసారి చదివిస్తున్న ఈ మాట, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు మనం నేర్చుకుంటున్నది దేవునికై తప్పించే ప్రాణం. నా ప్రాణము దేవుని కొరకై కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయమును మనకు కేడమునై ఉన్నాడు. యెహోవా, మేము నీ కొరకు కనిపెట్టుకొనుచున్నాము. నీ కృప మా మీద ఉండును గాక. 34వ కీర్తన 1-2 వచనాలు. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. చూడండి, నేను ఎల్లప్పుడూ నేను యెహోవాని సన్నుతించెదను. నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. నిత్యము దేవుని గురించిన కీర్తి, పాట ఎవరి? మన నోట్లో ఉండాలి. ఇంటి దగ్గర మనం పాటలు పాడుకుంటున్నామా? ఒక చరణమైన మనం పాడుకోగలుగుతున్నామా? నిత్యము పాట పాడాలి మనం. మీకు సంతోషం కలిగినప్పుడు పాట పాడండి, మీకు దుఃఖం వచ్చినప్పుడు పాట పాడండి, మీకు కన్నీళ్ళు వస్తున్నప్పుడు పాట పాడండి. ఆ పాటల ద్వారా నువ్వు ఆదరించబడతావు. నిత్యము నిన్ను కూర్చి నేను నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. దీనులు దానిని విని సంతోషించుదురు. దీనులు దాన్ని విని, దీన మనసు గలవాడు సంతోషపడతాడు. గర్విష్ఠుడు దేవుని కూడా లెక్క చేయడు. దేవుని స్తుతించడం ద్వారా మాకేమి లాభము? సర్వశక్తి గలవాడు ఎవడు? మేము ఆయనను సేవించుట చేత మాకు ఏమి లాభము అని చెప్పుకుంటాడు. ఎవడు? గర్విష్ఠుడు. దీనుడైతే తగ్గించుకొని దేవుని మీద మనసు పెడతాడు. గర్వం ఎప్పుడు వస్తుంది? కీర్తనలు 12:8లో, నరులలో నీచవర్తన ప్రబలమైనప్పుడు, నరులలో ఏ ప్రవర్తన? నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు, అంటే ఎక్కువైనప్పుడు దుష్టుడుగా మారతాడు వాడు. అప్పుడు దుష్టుడు గర్విష్ఠుడై నలుదిక్కుల తిరుగులాడతాడు. వాని హృదయము చెడిపోతుంది. దేవునికై తప్పించే ప్రాణము లోకముకై పరితపించేదిగా ఉంటది. ఒకనాడు దేవుని ఎదుట మోకరిల్లిన వాని ప్రాణము, దుష్టుడు గర్విష్ఠుడైతే దేవుని ఎదుట మోకరించేవాడుగా వాడు తయారు కాడంగా. లోకము వైపు పోతాడు, లోకాన్ని అనుసరిస్తాడు. వాని హృదయము దేవునికై తప్పించేదిగా ఉండదు. వాని ప్రాణం ఇంకా లోకముకై తప్పించే ప్రాణంగా ఉంటది. 86వ కీర్తన 1-5 వచనాలు చదువుకొని ముగించుకుందాం. 86వ కీర్తన 26వ కీర్తన 1-5. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను. యెహోవా, నేను ఎవరిని? దీనుడను, ఇంకా దరిద్రుడను. దావీదు ఎవరంట? నిజంగా దరిద్రుడా దావీదు? దావీదు రాజు. ఏమంటారు? నేను దీనుడను దరిద్రుడను. చెవి యొక్కి నాకు ఉత్తరమిమ్ము. అయ్యా, నీ చెవి నా వైపు తిప్పి నాకు జవాబి. నేను దీనుడుగా నీ ఎదుట మొరపెడుతున్నా. ఒక రాజుగా కాదు, తగ్గించుకొని ఏమీ లేని వాడుగా, దరిద్రుడుగా నీ ఎదుట నేను మొరపెడుతున్నా. మనమైతే దేవుని దగ్గర కూడా మన లెవెల్ తగ్గదు కదా.
దేవా నేను దీనుడని అంటామా మనం? దేవా నేను దరిద్రుని అంటామా? నేను దీనుడను, నేను దరిద్రుడను. చెవియొగ్గి నాకు ఉత్తరమియ్యు. నేను నీ భక్తుడను. నేను ఎవరయ్యా? నేను దీనుడను, దరిద్రుని. కానీ నేను ఎవరిని? నీ భక్తుడను. ఆయన భక్తుడైతే వాడు దరిద్రుడైనా గొప్పోడే. దరిద్రుడైన లాజరు ఎక్కడున్నాడు? ధనవంతుడు గొప్ప స్థితి చాటుకున్నారు కదా, సన్నపు నార వస్త్రాలు, మంచి ఆహారము. కానీ దేవుని యందు వానికి ఏం లేదు, భయభక్తులు లేవు. దరిద్రుడుగా ఉన్న లాజరు ఏమి లేకపోయినా ఆయన భక్తుడుగా, ఆయన యందు భయభక్తులు గలవాడుగా బ్రతికినాడు. కాబట్టి లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడినాడు. అందుకే ఇక్కడ ఏమంటాడు? అయ్యా నేను భక్తుడను, నేను దీనుడను, దరిద్రుడను, అయితే నేను నీ భక్తుడను. నేను నీ భక్తుడను, నా ప్రాణము కాపాడుము. నా ప్రాణాన్ని కాపాడేది నీవే నా దేవా. ఇది ఒక్క మాట మనం ప్రార్థన చేస్తాం. ప్రాణం బాగైనప్పుడు ఏం చేస్తాం? మంచం మీద నుంచి గడ్డకాయ ప్రభు అని ఒక్కటి ప్రార్థన చేస్తాం కదా. మంచం మీద నుంచి లేపు, అంతే. నాకు ఈ బలహీనం తీసేయి అంతవరకే ప్రార్థన చేస్తాం. బలహీనం అయిపోయిన తర్వాత మళ్ళీ మన ప్రాణం ఎక్కడ పోతుంది? లోకం వైపు వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ ఏమంటారు చూడండి, నీ భక్తులను, నా ప్రాణమును కాపాడుము. నా దేవా, నా దేవా, నా దేవా. ఎంత మంచి మాట, నా దేవా. ఎంత దీర్ఘ, నా దేవా, నా ప్రభువా, యెహోవా, నా దేవా. నిన్ను నమ్ముకొని ఉన్న నీ సేవకుని నన్ను రక్షింపు. నేను నీ సేవకునయ్యా. నేను రాజ్యమేలే రాజుని కావచ్చు, కానీ నీ దృష్టిలో నేను ఒక సేవకుని, ఒక పనివాణ్ణి. నన్ను నీవు రక్షించు ప్రభువా. దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను. ఎప్పుడు? దినమెల్లా అంటే దినమెల్లా అంటే ఆయన కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పడుకున్నప్పుడు ఆయన ధ్యాస, ఆయన ధ్యానం ఎవరి మీద ఉంది? దేవుని మీద. మనకైతే కష్టం, అది మనం చేయలేం. దినమెల్లా నీకు మొరపెట్టుచున్నాను, నన్ను కరుణించుము ప్రభువా. నా ప్రాణము నీ వైపునకు ఎత్తుచున్నాను. నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నా, ఆకాశం వైపు నా కన్నులు ఎత్తుచున్నా అన్నాడు కదా. కన్నులతో పాటు ఏమింట? ప్రాణము కూడా నీ వైపు ఎత్తుచున్నా. నా ప్రాణము నీ కోసమే. ఒక ప్రియుడు ప్రియురాలతో అంటారు కదా, ఈ ప్రాణం నీ కోసమే అని. ఒక ప్రియురాలు ప్రియులతో అంటది, ఈ ప్రేమ, ఈ హృదయము, ఈ మనసు నీ కోసమే రా ప్రియా అంటది. వచ్చిన తర్వాత పెళ్లి చేసుకున్నాక ఆ ప్రాణము అది ఆడుంటో తెలియదు. చాలా మంది అవి చూసి మోసపోతారు. కానీ ఇక్కడ దేవుడు ఏమంటాడు? దావీదు ఎవరిని ఎంచుకున్నాడు? దేవుని. నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నాను, నీ సేవకుని ప్రాణము సంతోషింపజేయుము. నీ సేవకుని ప్రాణమును సంతోషంగా ఉండని ప్రభువా. నా ప్రాణము నీ వైపు ఎత్తుచున్నా, నా ప్రాణము నీ కోసం నేను అంకితం చేస్తున్నా. నన్ను సంతోషంగా ఉండని ప్రభువా అని మొరపెడుతున్నాడు. ప్రభువా నీవు దయాళుడవు. ఎవరయ్యా? దయగలవాడైనా క్షమించుటకు సిద్ధ మనసు గలవాడవు. నీకు మొరపెట్టు వారందరి ఎడల నీవు కృపాతిశయము గలవాడవు. నీకు ఎవరైతే మొరపెడతారో వారందరి మీద కృప చూపించేవాడవు నీవు. దయగల వారిపై దయ చూపించును, దయగల వారిపై దయ చూపించును, కఠినుల ఎడల వికటము చూపునుగా. Yeah.
సర్వమును ఎరిగిన సర్వాధికారి. ఆ సర్వమును ఎరిగిన సర్వాధికారి అయిన దేవుని తట్టు మన ప్రాణము తప్పించేదిగా ఉండాలి. ఒక మాట చదువుకుందాం చివరిగా. 143వ కీర్తన 6వ వచనం చదువుకుందాం. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. దేవా, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె, ఇది బాగా వినాల, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. ఎండిపోయిన భూమి దేనికోసం ఆశపడుతుంది? ఎండిన గొంతు దేనికోసం ఆశపడుతుంది? నీటి కోసం ఆశపడుతుంది. ఎండిన భూమి నీటి కోసం ఆశపడుతుంది. ఇక్కడ ఎంత మంచి ఉదాహరణ చెప్తున్నాడు చూడు దావీదు. ఎండిన భూమి వలె, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. దప్పికొన్నాడు. దేని మీద ఆశ ఉంటది? ఇన్ని నీళ్లు దొరికింటే చాలు. లాజరు ఏమని అడిగినాడు? నీళ్ళు అడిగినాడు. సారీ, ధనవంతుడు ఏమడిగినాడు? దొరికినావా? ఆయన నీళ్ళు ఎందుకు అడిగినాడు? ఏమనిపించుంటే తన ప్రాణానికి? ఆకలి ఏంటేదా, దాహం ఏంటేదా? దాహం. మనం కూడా దాహము దేవుని కోసము పరితపించేదిగా ఉండాలా. భూమి ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది. మన ప్రాణము కూడా ఎవరి కొరకు ఆశపడాలా? దేవుని కొరకు మన ప్రాణము పరితపించేదిగా ఉండాలి. దేవుని కొరకై తప్పించేటువంటి ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి మనం బ్రతికినన్ని రోజులు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా, దేవా నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది, తృష్ణగొనుచున్నది అని వాక్యము చెప్పబడినట్టుగా మన ప్రాణము కొరకు కూడా దేవుని కొరకు పరితపించే ప్రాణంగా ఉండాలని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరట వందనాలు. థాంక్యూ.